హలో! వినిపిస్తుందండి? హలో! వినిపిస్తుందండి. హలో! హలో! బాగా లేట్ అయిపోతుంది కదా క్లాస్‌కి. అవునండి. లేట్ అవుతుంది క్లాసు. ఎక్కడి వరకు అండ్ వర్క్ కంప్లీట్ అయింది? మామూలుగా రెగ్యులర్ వర్క్? అంటే అన్నీ అక్కడక్కడ మధ్యలో మధ్యలో చేసినండి. మొత్తం ఒకసారి ఏవేవి చేయలేదు అన్నీ ఒకసారి చేసుకోవాలి. తీసుకొని కంప్లీట్ చేయాలి. అన్నీ సగం సగం వర్క్ అయింది ఆల్మోస్ట్‌గా. కంప్లీట్ చేయలేదు. సో, ఒకసారి అన్నీ చూసుకొని ఏమేమైనా ఏం కావాలో చూసుకొని చేయాలి. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ ఉంది గదా! దాంట్లో వెబ్‌సైట్ ఖచ్చితంగా ఇవ్వాలి గదండీ! వెబ్‌సైట్ అడ్రెస్. వెబ్‌సైట్ సో, అది. మరి ఏది మనం మీదే ఇచ్చేయమంటారా? మరి నాకు లేదు కదా వెబ్‌సైట్ ఏది? మామూలుగా ఊరికే అది మీరు కోడ్ యాడ్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం నేను మీకిచ్చిన దాంట్లో పెట్టండి. ఓకే. కానీ హ్మ్. మీరు అనలిటిక్స్ చెక్ చేసుకోవాలంటే రియల్ టైమ్ వెబ్‌సైట్ కావాలి. రియల్ టైమ్. కావాలంటే నాది ఉంది కాబట్టి అది మీకు యాక్సెస్ ఇస్తాను. మీరు ఊరికే డేటాని చెక్ చేసుకోండి. ఓకే. ఎంతొస్తుంది ఏంటనేసి మీ జీమెయిల్ ఐడీకి నేను యాక్సెస్ ఇస్తాను. ఓకే. మీరు ఆ జీమెయిల్ ఐడీ ఓపెన్ చేస్తే మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇవంతా ఓకే. మొత్తం డేటా కనిపిస్తది. హ్మ్. అట్లా చెక్ చేసుకుంటూ ఓకే. బట్ ఆ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం నేను మీకిచ్చిన వెబ్‌సైట్‌లో మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అదే ఒక్కసారి అంటే అనలిటిక్స్ మళ్ళీ ఇప్పుడు మనకు ఐడియా రావాలి గదా! ఎట్లా ఏంటి అనేది. అదే మీ వెబ్‌సైట్ ఇవ్వచ్చా ఏంటి అని అడిగేది దానికోసమే. ఒకసారి చేద్దామా అంటే రేపట్లో ఎప్పుడైనా చేద్దామంటే చేద్దాం ఒకసారి. అంటే అన్నీ చేశాను గానీ అంటే ఎప్పుడెప్పుడు ఇంపార్టెంట్ అక్కడి వరకు చేశాను కానీ మొత్తం అసలు ఏం చేసినా ఏం చేయలేదు అంత క్లారిటీ లేదు అంటే కొంచెం. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఒక క్లారిటీ వస్తది. మొత్తం రాసేసి క్యాన్వాలో కూడా ఇమేజ్, వీడియోది అదే చేయాలి. చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. మొత్తం ఏం చేసినా చేయలేదు. ఒకసారి చూసుకొని అన్నీ సెగ్రిగేట్ చేసుకొని దాని ప్రకారంగా చేయాలి. ఓకే. ఎక్కడిక పిల్లల ఎగ్జామ్స్ చిన్నోడి ఎగ్జామ్స్ అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఆమె ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేలేండి. అది ఇంకా అయితే మీరు ప్రెజెంట్ కొంచెం పెండింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి మాక్సిమం మనకి థియరీ ఉంటుంది. ప్రాక్టికల్‌గా చేయడానికంటే మనకి దీనికి సంబంధించిన జస్ట్ ఎ మినిట్. ఓకే. కొంచెం వాల్యూమ్ 1 మినిట్. ఈ మాక్సిమం మనకి ఇప్పుడు ఇంక రిమైనింగ్ అంతా థియరిటికలే ఉంటదండి. అంటే ఇప్పుడు ఈ కామర్స్ అంటే వెబ్‌సైట్ ఉంటే మనం ప్రాక్టికల్‌గా చేయొచ్చు కానీ మనకు వెబ్‌సైట్ లేదు కాబట్టి ఇది జస్ట్ ఊరికే అండర్‌స్టాండ్ చేసుకుంటాం. అలాగే ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా మనం ఆ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఎలా వస్తది? వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మాక్సిమం థియరీ ఉంటది. ఓకే. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అన్ని కంపెనీస్‌కి కూడా యూజ్ అవ్వదనమాట. చాలా తక్కువ కంపెనీస్‌కి యూజ్ చేస్తారు. ఎవరి కంపెనీస్‌కైతే రెప్యుటేషన్ ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళు. ఇట్లా మనకి ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం థియరీ ఉంటది కాబట్టి మాక్సిమం ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకోండి. ఓకే. ఇంకా నెక్స్ట్ మండే అట్లా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటే మనము పెట్టేసామనుకోండి కాల్స్ అవి వస్తుంటాయి. ఓకే. సరే అండి. మండే మండే స్టార్ట్ అయిపోతుంది. నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి గదా! అదే అండి. మండే రోజు ఇంకా రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇచ్చేసారు అనుకోండి. పోర్టల్స్ కూడా పెట్టేసుకోవచ్చు.
హ్మ్. ఇప్పుడు ఇది ఆర్టికల్స్ కూడా రాయమన్నారు కదా! బ్లాగ్ మీ దాంట్లో. అవునండి. ఇప్పుడు ప్రాజెక్ట్‌కి యూజ్ అవుతదండి. ప్రాజెక్ట్ చేసుకోవడానికి. బట్ మనం ఇది కంప్లీట్ అయిపోయినాక మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మేబీ మీరు గనక ప్రాపర్‌గా ఏదైనా ఇంటర్వ్యూ కాల్స్ అట్లా అటెండ్ అయితే ప్రాజెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ లోపలే మీకు రావచ్చు ఛాన్స్. ఇంటర్వ్యూస్‌కి అది చేస్తే అందుకని ఇప్పుడే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎస్‌సీఓ అండి. ఎస్‌సీఓలో ఆన్ పేజ్ ఎక్కువ హై ప్రయారిటీ ఉంటది ఫ్రెషర్స్‌కి. హ్మ్. ఆన్ పేజ్. హ్మ్. ఓకే. ఆన్ పేజ్ ఎస్‌సీఓ అయితే చేశాను. ఎస్‌సీఓ అదే ఎస్‌సీఓ చేశాను. అన్నీ చేశాను. టూల్స్ హ్మ్. కూడా చేశాననమాట. ఫస్ట్ ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఇవి 2 ప్రాపర్‌గా వచ్చుండాలి. నెక్స్ట్ హ్మ్. వచ్చేసి ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ సెటప్స్. ఓకే. ఓకే. బేసిక్ లెవెల్ అన్నమాట. హుహు. ఇవి మాక్సిమం ఉంటాయి. ఇగ తర్వాత టెక్నికల్ ఇష్యూస్, గూగుల్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అయి హ్మ్. స్టార్టింగ్ ఇనిషియల్‌గానే ఓ ఓ మీరు ఒక ఇంటర్న్‌షిప్ చేసినట్లుగా గానో, లేదా ఒక ఫ్రెషర్‌గా ఎళ్ళినా కూడా అంత డెప్త్‌గా వీటి గురించి అయితే అడగరు. ఓకే. ఫేస్‌బుక్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, క్యాన్వాలో డిజైన్స్ వాటికి రిలేటెడ్ లేవండి క్వెషన్స్? ఏంటండి? క్వెషన్స్ లేదు. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫేస్‌బుక్ యాడ్స్ రిలేటెడ్ ఏమన్నా? అర్థం కాలేదండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయా? అప్పుడు మీరు ఇచ్చారు కదా! 150 ఆ! క్వెషన్స్. అందులో ఉన్నాయా ఫేస్‌బుక్ యాడ్స్‌కి సంబంధించినయి? ఉన్నట్టుంది. లేకపోతే నేను ఉండాలి పెడతాను. అదే చూస్తాను ఆ! ఒకసారి. అదే ఇప్పుడు ఎందుకంటే నాకు ఎస్‌సీఓ అంటే వచ్చు. టెక్నికల్ ఆఫ్‌లైన్ అవన్నీ కూడా చేశాను కాబట్టి యాహ్! బ ఒకసారి ఆహ్, రాసుకుంటా. మాక్సిమం అంటే నేనిచ్చిన ఈ మెటీరియల్ ఉంది గదా! మెటీరియల్‌లోనే మాక్సిమం కవర్ అయిపోతాయి. కాకపోతే పర్టిక్యులర్‌గా క్వెషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని తెలియడానికే గాని అందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి అది ఒకసారి చదువుకున్నా గూడా మీకు సరిపోతది. అదొక ప్రింట్ తీసుకుంటే సరిపోతది. ఎప్పుడంటే హ్మ్. అప్పుడు చదువుకోవచ్చు. ఇలా మీరు నుంచుకున్నాను. ఈ ఇంక నుంచి మీరు ఇంటర్‌వ్యూస్‌కి కూడా అటెండ్ అయితే బెటరేమో అండి కొంచెం. ఓకే. స్టార్ట్ ఎందుకంటే చేశాను. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ అవుతది కదా! ఒకటికి 4 సార్లు ప్రాక్టీస్ అయితే వాళ్ళ దగ్గర ఈజీగా చెప్పగలుగుతారు. హ్మ్. ఈ రెండిటి మీద ఫోకస్ చేయండి. జస్ట్ క్లాస్‌లోనేమో థియరీ కంప్లీట్ అవుతది. ఈ థియరీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ఒకసారి. ఓకే. అంటే ఒక ఐడియా ఉంటది కాబట్టి, ఇంకా నెక్స్ట్ హై ప్రయారిటీ ప్రాక్టీస్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. డైలీ అట్‌లీస్ట్ ఒక 5-10 క్వెషన్స్ అన్నా ప్రిపేర్ అయ్యండి. అంటే మన అదేం లాజిక్స్ కానీ, ఏమన్నా ఫార్ములాస్ కానీ ఏమి ఉండవు కదా! థియరీయే కాబట్టి ఈజీగానే ఉంటాయి. మనం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనం ఓన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఆ ఉన్నదే బట్టి కొట్టి చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. అవును. జస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటే అది సరిపోతుంది. ఎస్‌ఈఓ అయితే చేశాను. హ్మ్. ఆడిట్ అవన్నీ. ఆ! సో, అదే మనం ఏం చేసామో వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే. అదే రాసి పెట్టుకోవాలని ఇంకేమన్నా కొంచెం కొంచెం మిస్ అయిందా రాసుకొని వీడియోస్ ఏమన్నా మిస్ అయితే ఒకసారి హ్మ్. మొత్తం విని నోట్స్ రాసుకుంటే ఓకే. ఉంటది. చేస్తాను. ఫేస్‌బుక్ యాడ్స్, ఎస్‌ఈఓ మెయిన్ అంటాను. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లస్ హ్మ్. ఫేస్‌బుక్ యాడ్స్ హ్మ్. చేస్తాను. స్టెప్ చేస్తాను. చేస్తానండి. కంప్లీట్ చేసేస్తాను. సప్లై చైన్ ప్రాసెస్ చెప్తారు గదా! ఏంటండి? ఇవాళ సప్లై చైన్ ప్రాసెస్ ఆ! అండర్‌స్టాండింగ్. అవునండి. సప్లై చైన్ ప్రాసెస్. ఇక్కడొచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్ చేయడము, సప్లై చైను, మళ్ళీ షిప్పింగ్, హ్మ్. ఇవన్నీ గూడా చాలా మేజర్ క్రైటీరియా. మనకి మళ్ళీ వేర్ హౌస్‌ది ఒక కాన్సెప్ట్ ఉంటది మళ్ళీ. వేర్ హౌస్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవంతా గూడా. మనకి ఈ కామర్స్ దానికైతే మనకి చాలా వర్క్ ఉంటది. ఓకే. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌కొచ్చేసి. అలాగే మనకి ఈ ఈ కామర్స్‌ది ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. ఓకే. అంటే రిస్క్ కూడా చాలా ఎక్కువుంటది దీనికి. ఓకే. ఈ-కామర్స్. సప్లై చైన్ ఎలా ఉంటది సప్లై చైన్ అనేది. జస్ట్ ఒక సప్లయర్ అంటే సప్లయర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మనం పర్ఫెక్ట్ మన సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్‌ని మనం ఐడెంటిఫై జేసుకోవాలి ఫస్ట్. మనం ఒక కామర్స్ ప్లాట్‌ఫార్మ్ గనక స్టార్ట్ జేస్తే హ్మ్. ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. మనమంటే మనం ప్రొడక్ట్స్‌ని అన్ని రకాల ప్రొడక్ట్స్‌ని మనము క్రియేట్ చేయలేము. జస్ట్ మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటాయి కామర్స్ అనేది. ఓకే. కొంతమందేంటంటే ఓన్‌గా వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్‌కి కామర్స్ వెబ్‌సైట్స్ డిజైన్ జేసుకుంటారు. బట్ మోస్ట్‌లీ ఏంటంటే అదర్స్ ప్రొడక్ట్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేసి సేల్ జేస్తా ఉంటారు. ప్రతి బిజినెస్ ఓనరు అంటే వాళ్ళు కామర్స్ సైట్స్ క్రియేట్ చేసుకోరు కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళందరూ
వాళ్ళందరి దగ్గర మెటీరియల్స్ అంటే లైక్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి తీసుకొచ్చి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళు పెట్టేసి మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అన్నీ ఒకసారి గ్రూప్‌గా పెట్టి అందరూ అక్కడికొచ్చి బై చేసేలాగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అందుకోసం అని చెప్పి మనకి సప్లయర్స్ అనేవాళ్ళు లైక్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవారు ప్రాపర్‌గా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. కొన్నిసార్లు ఇలాంటి చోట్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి. ఎవరైతే సప్లయర్స్ ప్రాపర్ మెటీరియల్ ఇవ్వకపోయినా, ఆ ఇంపాక్ట్ ఏం పడతదంటే సప్లయర్స్ మీద పడదు. ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో లైక్ ఎగ్జాంపుల్‌కి అమెజాన్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్‌లో ఒక సప్లయర్ వచ్చేసి మంచి ప్రొడక్ట్స్ పెట్టలేదనుకోండి. అప్పుడేంటంటే అమెజాన్‌లో దొరికే ప్రొడక్ట్స్ బాలేవు అనే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ దాని మీదకొస్తది. అప్పుడు హ్మ్. వాళ్ళేం చేస్తారంటే ఎక్కువగా దాన్ని కాకుండా ఇంకో ఆల్టర్‌నేటివ్స్ ఎతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. అట్లాంటివి మనము ప్రాపర్‌గా చెక్ జేసుకోవాలంటే దానికి క్వాలిటీ ఉంటది. క్వాలిటీ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ప్రైసు ఇవన్నీ అగ్రీమెంట్స్ రాసుకోవడం ప్రాపర్‌గా వాళ్ళతోటి అన్ని డీలింగ్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉంది. అది ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆ ప్రోడక్ట్ లేదు. అంటే ఎవరైతే సప్లై చేస్తున్నారో మనకి వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. కానీ ఏంటంటే అది ఔట్ ఆఫ్ స్టాక్ అని వాళ్ళు చెప్పలేదు. ఇక్కడేం హుహు. చేశారు? కస్టమర్స్ ఆ ప్రోడక్ట్‌కి ఆర్డర్ పెట్టారు. ప్రోడక్ట్‌కి ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత చూస్తే అది ప్రోడక్ట్ లేదు. అది ఔట్ ఆఫ్ స్టాక్ అని అప్పుడు పెట్టినప్పుడు అది బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చేస్తదన్నమాట. ఏంటంటే అవి అమెజాన్‌లో ప్రోడక్ట్ పెడితే అది ఔట్ ఆఫ్ స్టాక్ అని ఉంది. అది రాలేదు. అట్లా ఒక 2, 3 టైమ్స్ జరిగిందనుకోండి పర్సన్‌కి. ఇంక నెక్స్ట్ టైమ్ ఆ సైట్‌ని యూజ్ చేయడం మానేస్తారనమాట. ఓకే. అట్లాంటి వాటికి అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? మనం తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయనేది ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ మెయింటైన్ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఇలాంటి వాటిల్లో కూడా మనము చాలా కేర్‌గా ఉండాలి. ఓకే. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడొస్తదంటే, మన ఇండియాలో గాని, చైనాలో గాని, వియత్నాము ఇట్లాంటి కంట్రీస్‌లోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే మామూలుగా నేను చిన్న వాటి కాదు పెద్దదే అమెజాన్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌కి మరి హ్మ్. అక్కడ కూడా ఇక్కడ సప్లై అంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కాకుండా మీడియేటర్స్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కూడా అక్కడి నుంచి మళ్ళీ అమెజాన్‌లో పెట్టుకొని సేల్ చేసుకుంటుంటారు. ఓకే. ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా సేల్స్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మనం ప్రొడక్షన్ అంటే ఏ ప్రొడక్ట్స్ డిమాండ్ ఉన్నాయో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాంటి ప్రొడక్ట్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళతోటి మనం టై అప్ అవ్వడము. ఓకే. ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. మనకి డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్‌ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళతోటి టై అప్స్ పెట్టుకోవడము. ఆహ్, ఇట్లాంటివన్నీ మనం ప్రాపర్‌గా దీనికొక టీమ్ ఉంటది మొత్తము. ఈ టీమ్ వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేసుకుంటారనమాట. సప్లయర్స్ ఎక్కడున్నారు? వాళ్ళు ఏమేం ప్రొడక్ట్స్ చేస్తున్నారు? ఏ ప్రొడక్ట్స్‌కి ఏ కంట్రీలో ఏ ప్రొడక్ట్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఇలా ఏవి మనం ఈ కంట్రీలో సేల్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ ఒస్తది. ఇలాంటివన్నీ గూడా చెక్ జేసుకొని ఈ సప్లై చైన్ అనేది కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనం ఈ ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వేర్ హౌసెస్‌లో స్టోర్ చేస్తారనమాట. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్‌లో అంటే నియర్ బై టౌన్స్‌లో వేర్ హౌసెస్ మెయింటైన్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్ జేయడానికి. ఓకే. అక్కడ అక్కడ గూడా ముందు ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకోవడం. కొన్నేంటంటే డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కాకుండా వాళ్ళు బై చేసేసి స్టోర్స్‌లో గూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆర్డర్ రాగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అక్కడి నుంచి ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. అవి హ్మ్. చూడండి మామూలుగా కొన్నేమో డెలివరీ వచ్చేసి 1 డేలోనే వచ్చేస్తుంటాయి. అవును. అవేంటంటే వాళ్ళ స్టోర్‌లో ఉంటాయన్నమాట మనకిక్కడ. అంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. 1 డే, 2 డేస్‌లోనే. హ్మ్. కొన్నేమో 1 వీక్ అట్లా టైం తీసుకుంటాయి. అయ్యేంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ వేరే ప్లేస్ నుంచి రావాల. అట్లా హ్మ్. అన్నమాట. అట్లా ఈ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ లేట్‌గా వచ్చినా కొంతమందికేంటంటే కొన్ని అర్జెంట్‌గా హ్మ్. కావాల్సినయి ఉంటాయి. అట్లాంటివి ప్రొవైడ్ చేసే విధంగా ప్లాన్ జేసుకోవాలి. ఓకే. అంటే నెక్స్ట్ లాజిస్టిక్స్ మెయింటైన్ జేయడం. అంటే ఇంక్లూడింగ్ షిప్పింగు, కస్టమర్ క్లియరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి
ప్రాపర్‌గా ఉండాలి. మెయిన్ షిప్పింగ్ దగ్గర ఉండాలనమాట. అంటే షిప్పింగు, రిటర్న్స్ అంటే ఎవరైతే షిప్పింగ్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రాపర్‌గా వర్క్ చేయాలి. అమెజాన్ ఆళ్ళనుకోండి వాళ్ళే ఒక షిప్పింగ్ టీమ్‌ని మెయింటైన్ చేస్తారనమాట. కానీ అన్ని కంపెనీస్ వాళ్ళు అలా మెయింటైన్ చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్. వీళ్ళంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి ఉంది గాబట్టి ప్రతి ఏరియాలోనూ వాళ్ళ రిక్వైర్‌మెంట్ ఉంటది. ప్రతి ఇంటి నుంచి వాళ్ళకి ఏదో ఒక టైంలో ఒక ఆర్డర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు కొంత స్టాఫ్‌ని మెయింటైన్ జేస్తారు. ఇట్లా స్టాఫ్‌ని మెయింటైన్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళ వేర్ హౌస్ నుంచి కంప్లీట్‌గా ఎంప్లాయీస్ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ మధ్యలో ఈ షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయనమాట. డీటీటీసీ అని, ఇట్లా ఎక్స్‌ప్రెస్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షిప్పింగ్ కొరియర్ కంపెనీస్ ఉంటాయనమాట. అలాంటి కంపెనీస్‌తో టై అప్స్ అవుతారు. అలాంటి కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఆల్ ఓవర్‌గా కొన్ని ఏరియాస్‌లో ఇస్తారు. కొన్ని ఏరియాస్‌లో ఉండవు. అలాంటివి కూడా మనం చెక్ జేసుకోవాలి. ఈ ఏరియాకి మనం షిప్పింగ్ ఉందా? లేదా? అనేసి. ఏదైనా ఒక రూరల్ ఏరియా నుంచో, ఎక్కడి నుంచి విలేజ్ నుంచో ఆర్డర్ పెట్టారనుకో అక్కడి నుంచి మనం మనం ఇక్కడి నుంచి అక్కడికి కొరియర్ చేయగలమా లేదా? మన కొరియర్ సర్వీస్ ఉందా లేదా? ఇలాంటివి చూసుకొని మనం హ్యాండిల్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని ఈఆర్‌పీ మెయింటెనెన్స్, సప్లై చైన్ మెయింటెనెన్స్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. లైక్ ఈఆర్‌పీ అని. ఈ ఈఆర్‌పీలో వచ్చేసి ఇక్కడ పాపులర్ ఈఆర్‌పీస్ అంటే సాప్ బిజినెస్ వన్, ఓడో, ఒరాకిల్, నెట్‌సూట్, జూహో ఇన్వెంటరీస్ ఇవి సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ అనేది చేస్తారు. ఇక్కడొచ్చేసి ఆటోమేటిక్ ప్రొక్యూర్‌మెంట్ ఫర్ ఆర్డర్ మేనేజ్‌మెంట్. ఒక ఆర్డర్ రాగానే ఆర్డరు ఒక ప్రొడక్ట్‌కి ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇవ్వగానే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా ఆర్డర్ ఇనిషియేట్ అవుతది. వాళ్ళు యాస్ ఎ సెల్లర్‌గా రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్ వెళ్తది. ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ప్రొడక్ట్‌ని షిప్పింగ్ జేస్తారు. షిప్పింగ్ చేసిన కాడ నుంచి దాన్ని ట్రాకింగ్ జేయడం ఉంటది. అంటే ఎక్కడి దాకా వచ్చింది మన ఆర్డరు. ఇవన్నీ గూడా కంప్లీట్ ట్రాకింగ్ ఉంటది. ఎక్కడొస్తది? ఎప్పుడు డెలివరీ వస్తది? ఆ డెలివరీ డేట్ ఎప్పుడుంది? మేబీ ఒకవేళ 10 డేస్ చెప్పొచ్చు. కానీ 5 డేస్‌కే రావచ్చు సమ్‌టైమ్స్. ఇవన్నీ గూడా మనకి ఎప్పుడు ట్రాకింగ్ చేస్తూ ఉంటే ఈ ట్రాకింగ్ అనేది మనకి కంప్లీట్‌గా తెలుస్తది. ఇవన్నీ గూడా మనకి ఈఆర్‌పీ సిస్టమ్‌లో మనం ఆటోమేటిక్‌గా అన్నీ మెయింటైన్ జేసుకోవచ్చు. బట్ ఇవన్నీ గూడా సాఫ్ట్‌వేర్స్ కొంచెం కాస్ట్‌లీగా ఉంటది. ఇవన్నీ మెయింటైన్ జేయాలంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్ గూడా పెట్టాల్సొస్తది వీటికి. ఇక్కడొచ్చి మనకి ఎక్కువగా ఈ కామర్స్‌లో అన్నీ ఆటోమేటిక్‌గా జరగాలి. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రొడక్ట్‌కి అంటే ఒక థౌసండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఒకరోజే ఆహ్, ఒక 10,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి మన వెబ్‌సైట్‌లో. అందులో వచ్చేసి ఒక 1000 మెంబర్స్ పర్ డేకి ఆర్డర్ పెడితే ఎంతమంది ఆర్డర్స్‌ని మాన్యువల్‌గా ఫాలో అప్ చేయగలరు. అందుకని ఎక్కువగా ఆటోమేషన్ టూల్స్ మీద డిపెండ్ అవుతారనమాట. సప్లై చైన్ గాని, లేకపోతే ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ గాని మొత్తం అన్నీ మనం ఆటోమేషన్ టూల్స్ అయితే అవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. దాన్ని మానిటర్ చేసుకోవడం, ఎక్కడ మన వర్క్ రిక్వైర్‌మెంట్ ఉంటదో అక్కడ వర్క్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట. అలాగే ఈ ఆటోమేషన్ వర్క్ అనేది అంటే మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతది. వర్క్ ఫ్లో కంటిన్యూషన్ ఉంటది. ఎక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. బట్ మనం ఇక్కడ
ఏంటంటే కంప్లీట్‌గా మానిటర్ చేసుకోవటము, ఆర్డర్ ఎలా ఎళ్ళాలి, ఏం కావాలి ఇదంతా మాన్యువల్‌గా మనం సెటప్ చేసుకోవాలి. ఇట్లా మనం అన్నీ కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటే మనకి ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతది. అదే ఒక బిజినెస్ లైక్ సర్వీస్ వెబ్‌సైట్ చూస్తే మనకవన్నీ ఏముండవు. ఎవరికైనా ఒక సర్వీస్ కావాలంటే డైరెక్ట్‌గా వాళ్ళు కాల్ చేస్తారు ఆ నంబర్‌కి. కాల్ చేయగానే మాకు ఈ సర్వీస్ కావాలంటారు. వాళ్ళకి ఆ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం. అది డేస్ ఉండొచ్చు, మంత్స్ ఉండొచ్చు, ఇయర్స్ ఉండొచ్చు. బట్ అక్కడ మనకి పెద్ద క్లయింట్స్ అనేవాళ్ళు ఎక్కువుండరు. అలాగే మనకి ఎక్కువగా వర్క్ కూడా ఇంత ఎక్కువుండదు. సింపుల్‌గా అయిపోతది. ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఈ ప్రొడక్ట్స్‌కొచ్చేసరికి ప్రొడక్ట్స్ ఒక చోటుంటాయి. ఈ వెబ్‌సైట్ ఓనర్స్ సెపరేట్‌గా ఉంటారు. ఆ ప్రొడక్ట్స్ డెలివరీ చేయవలసిన ప్లేస్ ఇంకో చోటుంటది. దీనికి ఇవి మొత్తం అన్నీ ఇంటర్‌లింక్ చేసుకొని ఇవన్నీ మెయింటైన్ చేయగలగాలి. అలాగే మనకి ప్రొడక్ట్స్ అన్నీ కొన్నిసార్లు కొన్నేంటంటే కొన్ని ఆహ్, డేట్స్ అయిపోతుంటాయనమాట. లైక్ ఏదన్నా ఫుడ్‌కి సంబంధించినవి గానీ, లైక్ ఇట్లాంటివేమన్నా ఉన్నాయనుకో ఆన్‌లైన్‌లో ఇవేంటంటే ఫ్యూ డేస్‌లో డేట్స్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటివి గనక తెచ్చి మన వేర్ హౌస్‌లో పెట్టుకున్నప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా వాటిని ఫార్వర్డ్ చేయాలి. అవి గనక మనం అక్కడ పెట్టామంటే అది ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందంటే అవి మనకి లాస్ వస్తదనమాట. ఇట్లాంటివి కూడా మనం చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. మనం వేస్టేజ్ అనేది పోకుండా చూసుకోవాలి. అలాగే వర్క్ ఫ్లో అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. అండ్ ఇంక్రీజింగ్ ద కస్టమర్స్ వాల్యూ. మనకి ఇక్కడ లీన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఇచ్చాడు. ఈ ప్రిన్సిపల్‌ని మేనేజ్ చేసుకొని సప్లై చైన్ మేనేజ్‌మెంట్ యూజ్ చేస్తారని. ఇక్కడొచ్చేసి ఆర్డర్ ఓన్లీ వెన్ నీడెడ్. మనకు ఆర్డర్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు ఆర్డర్ పెడతాం. రెగ్యులర్‌లీ ఎవాల్యూట్ అండ్ ఇంప్రూవ్ ద ప్రాసెస్. ఆర్డర్ రాగానే దాన్ని చూసుకోవడము, దాన్ని ఎవాల్యూట్ చేసుకోవడం, దాని ప్రాసెస్‌ని ఇనిషియేట్ చేసుకోవటము. అండ్ రెడ్యూస్ ద లీడ్ టైమ్ అంటే మనం లీడ్ టైమ్ అనేది ఎక్కువ త పెంచకుండా ఇమ్మీడియేట్‌గా ప్రాసెస్ అయిపోయేలాగా చూసుకోవాలి. హ్మ్. మినిమైజ్ ద రిటర్న్స్ అండ్ ఎర్రర్స్. మనం ఎక్కువగా రిటర్న్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రాపర్‌గా వాళ్ళిచ్చిన ఐటెమ్‌ని గనక కరెక్ట్‌గా ప్యాక్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి రావు. కానీ ఒకవేళ వాళ్ళు ఒక ప్రోడక్ట్ అడిగారు. అది బై మిస్టేక్ మనం వేరే సైజ్ పెట్టినా, వేరే కలర్ పెట్టినా, లేకపోతే ఆ ప్రోడక్ట్ కాకుండా ఇంకో ప్రోడక్ట్ మిస్ మ్యాచ్ అయినా కూడా మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయంటే అది కూడా మనకి లాస్ అనమాట. ఎందుకంటే డెలివరీ చార్జెస్‌తో పాటు రిటర్న్ చార్జెస్ కూడా వాళ్ళు ఏస్తారు. వాళ్ళకి మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్ అవుతది కాబట్టి ఆ రిటర్న్స్ అనేవి మనం రెడ్యూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చేసి డ్రాప్ షిప్పింగ్‌కిను, ట్రెడిషనల్ ఇన్వెంటరీకి ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాడు. ఇక్కడొచ్చేసి ఇన్వెంటరీ ఓనర్‌షిప్ అంటే హ్మ్. డ్రాప్ షిప్పింగ్‌లో మనమేమి ఇన్వెంటరీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. డ్రాప్ షిప్పింగ్ అంటే జస్ట్ మనం ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం అంతే. ఇంక మనకు దేనితో సంబంధం ఉండదనమాట. జస్ట్ వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తారు. మనం సేల్స్ చేస్తాం. దానికి కమిషన్ ఇస్తారు వాళ్ళంతే. రిమైనింగ్ మొత్తం డ్రాప్ షిప్పింగ్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. అలాగే మన ఓన్డ్ స్టోర్ ఉంటే మనమే హ్యాండిల్ జేసుకోవాలన్నీ. ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా లో ఉంటది డ్రాప్ షిప్పింగ్‌లో. బట్ ట్రెడిషనల్ దాంట్లో హై ఇన్వెస్ట్‌మెంట్ ఉంటదండి. ఫుల్‌ఫిల్‌మెంట్ అసలా సప్లయర్స్ ఉంటే ఈజీగా మనకి అవైలబుల్‌లో ఉంటారు. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ట్రెడిషనల్ దాంట్లో మనము కంప్లీట్‌గా కేర్ తీసుకెళ్ళాలంట. ప్రాపర్‌గా ప్రొడక్ట్స్ ఎళ్తున్నాయా లేదా? ఆన్ టైమ్‌లో డెలివరీ అవుతుందా లేదా? ఇది మొత్తం మనం చూసుకోవాలంట.
బట్ ఇక్కడొచ్చేసి కంట్రోల్ ఓవర్ క్వాలిటీ అంటే మనకి క్వాలిటీ అంటే ఏ ప్రొడక్ట్స్ వస్తాయో తెలీదు. ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయో తెలీదు. మనం జస్ట్ ఇమేజ్ చూసేసి మనం తీసేసుకుంటాం. మనం సేల్ చేస్తాం. తర్వాత క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎలా ఉంటది, లేకపోతే సర్వీస్ ఎలా ఉంటదనేది మన చేతిలో ఉంటది డ్రాప్ షిప్పింగ్‌లో. లేక మనం ఓన్‌గా చేసుకునే దాంట్లో అంటే మంచి ప్రొడక్ట్స్‌కి మనం అప్రూవల్ ఇస్తాం కాబట్టి మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవడానికి క్వాలిటీ అనేది కొంచెం హై ఉంటది. షిప్పింగ్ టైమ్ వచ్చేసి ఆఫ్టెన్ లాంగర్, ఫాస్టర్ ఇన్ హౌసర్. ఇక్కడ వచ్చేసి మనం బిజినెస్ అంటే మనం ట్రెడిషనల్గా మనం ఓన్గా చేస్తామంటే మనకు ఒక వేరే హౌస్ ఉంటే ఇక్కడ నుంచి షిప్పింగ్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. స్కేలబిలిటీ హై అండ్ మోడరేట్, ది రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్. దీనికి ఏమైతే మనకేం అవసరం లేదు, జస్ట్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది బేసిక్ లెవెల్లో స్టార్ట్ చేసుకున్న తర్వాత ఓన్గా ప్రోడక్ట్స్ పెట్టుకుంటే మనకి బిజినెస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అసలు ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. ఇవన్నీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడము ఇవన్నిటికన్నా కూడా ఒక ప్రోడక్ట్స్ తెచ్చుకొని దాన్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవడం కన్నా ఆ డ్రాప్ షిప్పింగ్ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తే తర్వాత మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఓన్గా ప్రోడక్ట్స్ తెచ్చి సేల్ చేసుకున్నా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ వాళ్ళు కొంత వెబ్సైట్స్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది అడుగుతారు. వాళ్ళ ప్రోడక్ట్స్ మనకి ఇవ్వడానికి ఫస్ట్ మనము ఇంత అమౌంట్ అని పే చేస్తే ఆ అమౌంట్కి బేస్ చేసుకుని వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తారు. అవి మనం సేల్స్ చేసుకుంటే మళ్ళీ మనకి అమౌంట్ వస్తుంది. బట్ ఆ అమౌంట్ అనేది 2000 కాడి నుంచి 25,000 30,000 దాకా కూడా ఉండొచ్చు, ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్స్ని బట్టి మనం తీసుకునే వాటిని బట్టి మనం డిపాజిట్ ఎవ్రీ ఇయర్ రీఛార్జ్ అంటే లైక్ మనం ఎలా రీఛార్జ్ చేసుకుంటాం అలాగే ఎవ్రీ ఇయర్ పేమెంట్స్ చేస్తేనే డ్రాప్ షిప్పింగ్లో నా ప్రోడక్ట్స్ ఇస్తారు. బట్ అలా కాకుండా మనకి కొన్ని ఫ్రీగా కూడా ఇచ్చే ఉన్నాయి, అవి మనం రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. బట్ ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. లో సెటప్ కాస్ట్, నో వేర్ హౌసింగ్ అండ్ ఇన్వెంటరీ హోల్డింగ్, వైడ్ ప్రోడక్ట్ రేంజ్ అండ్ ఈజీ టు సేల్. బట్ ఇక్కడ వచ్చేసరికి మన ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లెస్ కంట్రోల్ ఓవర్ ద ప్రోడక్ట్స్ క్వాలిటీ అండ్ షిప్పింగ్, ఇది మన కంట్రోల్లో ఉండదు. అండ్ డిఫాల్ట్ టు పుల్ ద బ్రాండ్ ఐడెంటిటీ, హయ్యర్ రిటర్న్స్ రేట్ అండ్ డ్యూ టు ద సప్లయర్స్ ఇష్యూ. మనకి డ్రాప్ షిప్పింగ్లో వచ్చేసి పెద్ద ప్రాబ్లం ఏంటంటే రిటర్న్స్ అనమాట. ప్రోడక్ట్స్ మంచిగా లేకపోవడము, లేకపోతే సప్లయర్స్ సరిగ్గా డెలివరీ చేయకపోవడము, ఆన్ టైంలో వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల మనకి డ్రాప్ షిప్పింగ్లో ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ ఇది ఎగ్జాంపుల్గా అంటే తెలిసిన వాళ్ళు ఒక డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయన ఆల్మోస్ట్ 1 మంత్కి 7,000 అట్లా ఎర్న్ చేశాడంటే అందులో కొన్ని రిటర్న్స్ వచ్చినాయన్న ఆయనకి 3,000 వరకు మళ్ళీ రిటర్న్స్ రావడం వల్ల అమౌంట్ రాలేదంట ఆయనకి. అట్లా ఈ డ్రాప్ షిప్పింగ్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రోడక్ట్స్ పెట్టుకునేటప్పుడు మంచి ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా వేరే సైట్స్లో కనిపించిన ప్రోడక్ట్స్ ఇట్లాంటివి మనం కొంచెం రేర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా యూస్ఫుల్ ఉంటవి ఇవి అనుకున్నవి అట్లాంటివి మనం పెట్టాలి. అందరూ యూస్ చేసే అనుకోండి వాళ్ళు ఈ సైట్లో ఉంది ఆ సైట్లో ఉంది కంపారిజన్ కూడా చేసుకుంటారు. అలాంటప్పుడు మన దగ్గర కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అంటే బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. రెగ్యులర్గా అన్ని సైట్స్లో దొరికే కాకుండా కాస్త కొంచెం యూనిక్గా ఉండే ప్రోడక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి సేల్స్ బాగుంటుంది. అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం రివ్యూస్ చూసుకొని లేకపోతే వీడియోస్ పెడతారు కదా ఒరిజినల్ ప్రోడక్ట్స్ వీడియోస్ ఏమన్నా దొరికితే అవి చూసుకొని అప్పుడు మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది ప్రాపర్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.
hybrid models and combining the drop shipping and traditional inventories. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్కువ పాపులర్ ప్రొడక్ట్స్, ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్‌కి మనం కొంచెం మార్జిన్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఇట్లా. ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది మనకి కొంచెం ఎట్లైనా ప్రొడక్ట్స్ దగ్గరకొచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. అలాగే మనం మీషోలో గూడా కొన్ని ప్రొడక్ట్స్ ఏమో చూడడానికి చాలా బావుంటాయి. వచ్చిన తర్వాత అంత క్వాలిటీ ఉండవు కొన్ని. అవును. ఇప్పుడు మనము మీషోలో ఉంటాయో ఉండవో తెలీదసలు. ఏంటండి? మీషోలో ఉంటాయో ఉండవో తెలీదండి. చాలా స్లో పెడతారసలు. చాలా లో పెడతారు. మెటీరియల్ క్వాలిటీ ఉండదండి. హ్మ్. ఏమో హ్మ్. నేనెప్పుడు చేయలేదు. ఆ! చాలా ప్రైస్ లో పెడతారు గానీ, మెటీరియల్ క్వాలిటీ ఉండదు. హ్మ్. చాలా వాటికి మరి డ్రెసెస్ అయి గూడా ఎలా ఉంటాయో తెలీదు గానీ, హ్మ్. మామూలుగా నార్మల్‌గా ఏమన్నా థింగ్స్ ఉంటే మామూలుగా హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ అట్లా ఏం తక్కువ ప్రైస్‌కొచ్చిందని పెట్టామంటే అది పెద్ద క్వాలిటీ అనిపిచ్చదు. అంటే హ్మ్. ప్రైస్‌ని బట్టే క్వాలిటీ ఉంటది గదా! అంతే. అంతే. అట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడానికి కొన్ని సైట్స్ అయితే ఉన్నాయి. రోపోస్ క్లౌడ్ అని, లైక్ అలీ ఎక్స్‌ప్రెస్ అని. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకొని మనము స్టార్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఫ్రీగానా? లేకపోతే ఎట్లా? ఆ! రోపోస్ క్లౌడ్ ఫ్రీగానే ఇస్తారండి. ఓకే. ఇంకా అంటే వాళ్ళ అలీ దగ్గర ఎక్స్‌ప్రెస్ ఆ! వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయా? ఆ! ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ చ అది హ్మ్. మన కిచెన్‌కి అట్లాంటికి ఎక్కువుంటాయి. హ్మ్. మామూలుగా ఏదన్నా మన డివోషనల్ సైడ్ అంటే చాలా తక్కువుంటాయి అందులో ప్రొడక్ట్స్. ఓకే. శారీస్ ఇట్లాంటివి ఉండే కిచెన్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి మంచిగానే. ఓకే. రోబో హ్మ్. స్పెల్లింగ్ అండి? నేను ఫార్వర్డ్ చేస్తానండి. అది యాప్స్ డాట్ రోపోస్ క్లౌడ్ అని ROPOSCLOUT క్లౌడ్. అది నేను పంపిస్తాను. లింక్ పంపిస్తాను. ఓకే. కానీ అది మామూలుగా ఇట్లా రాదు గానీ, అది మనం లాగిన్ అవ్వాలి దాంట్లో. హ్మ్. పర్సనల్‌గా లాగిన్ అయ్యి, హ్మ్. అప్పుడు దాంట్లో ప్రొడక్ట్స్ చూడాలి. ఆ ప్రొడక్ట్స్ కనుక మనము మన వెబ్‌సైట్‌లోకి మైగ్రేట్ చేసుకుంటే అక్కడి నుంచే సేల్స్ చేసుకోవచ్చనమాట. ఓకే. దాంట్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మనకు బాగా యూజ్ అవుతాయి. హ్మ్. మార్కెటింగ్ అంటే డొమైన్ చేసుకునేటప్పుడు. నేమ్ ఏమన్నా ఉంటదా? డొమైన్ నేమ్ మనకు కావాలేమన్నా? ఆ! డొమైన్ నేమ్ గావాలి. లేదు అనుకుంటే మామూలుగా ఒక బ్లాగర్ లాగా గూడా చేసుకోవచ్చు గానీ, ఓకే. కాతే అంత అఫీషియల్‌గా ఉండదు. బట్ దానికి కూడా మనం వర్క్ అనేది చాలా ఎక్కువ చేయాలి. అంటే ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అయ్యేలాగా చేయాలి అది గూడా. అట్లా మనం ప్రాపర్‌గా చేయగలిగితే దాని నుంచి కూడా వస్తాయి. బట్ ఒకసారి ఏంటంటే అది ట్రయల్ చేస్తే మనకు అర్థమవుతది. ప్రాపర్‌గా ఎట్లా అది రిజల్ట్ వస్తుంది అనేది. ఉండడానికైతే అట్లున్నాయి. హ్మ్. ఇక్కడొచ్చేసి షిప్పింగ్ రిలేటెడ్ ప్యాకేజెస్ అనమాట. ప్యాకేజెస్ ఆహ్, మనకి ఎట్లా ప్రొటెక్షన్ ఎలా ఉంటది? ప్రొటెక్షన్ ఎలా చేయాలి? ఇక్కడేంటంటే ఇక్కడ కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ ప్యాకేజ్ దగ్గర కూడా. మన ప్యాకేజ్ గనక ప్రాపర్‌గా లేదనుకోండి, మధ్యలోనే అది బ్రోక్ అయిపోవచ్చు. అలాగే ఈ ఒకవేళ ప్యాకెట్ బ్రోకెన్ ఉన్నా లేకపోతే జస్ట్ ఓపెన్ అయిపోయినా మళ్ళీ ఆ ప్రోడక్ట్ తీసుకోరు. కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పాకెట్స్‌ని ఓపెన్ చేసుకొని అందులో ఉన్న ప్రొడక్ట్స్ తీసేసుకొని వేరే ప్రొడక్ట్స్ పెట్టి కస్టమర్‌కి డెలివరీ చేయటము. ఇట్లా రకరకాలు చేస్తారు. ఈ పాకెట్స్ పెట్టేటప్పుడు కూడా దీనికంటూ డిఫరెంట్‌గా ఉండాలి అవన్నీ గూడా. ఆ! ఈ ప్యాకేజ్ చేసిన తర్వాత ఒకవేళ దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ అతికిచ్చడానికి వీలు లేకుండా ఒకవేళ ఏదన్నా జాయింట్ చేయాలన్నా కూడా అది అర్థమయ్యేలాగా ఉండాలి. ఇది ఎవరైనా ఓపెన్ చేశారు మిడిల్‌లో అని. అలాగే బాక్సెస్ అనేవి మనం సైజ్ తక్కువ పెట్టుకోవడమును లేక దీనివల్ల ఏందంటే మనకు షిప్పింగ్ చార్జెస్ తక్కువవుతాయి. అదేంటంటే వెయిట్‌ని బట్టి చార్జెస్ చేస్తారు. అంటే ఇంత వెయిట్ ఉంటే ఇంత చార్జ్, ఇంత వెయిట్ ఉంటే వెయిట్.
మాక్సిమం వెయిట్ తక్కువ ఉన్నవి అయితేనే మనకి షిప్పింగ్ ఛార్జెస్ చాలా తక్కువ పడతాయి. అట్లాంటి ప్రొడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళా ప్రొడక్ట్స్‌ని గనక ప్యాక్ చేసేటప్పుడు మనం ఓన్ ప్యాకింగ్ అనుకోండి. అప్పుడు మన వెబ్‌సైట్ లోగోసు, మన అడ్రెస్‌లు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. లేదు మనం అమెజాన్‌లో గానీ, ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, ఇంకెక్కడన్నా వెబ్‌సైట్ త్రూ మనం సేల్ చేయాలనుకుంటున్నాం మన ప్రొడక్ట్స్ అంటే వాళ్ళ ప్యాకింగ్స్ తీసుకొని మనం చేయాల్సుంటది. ఆ ప్యాకింగ్స్ అంతా ప్రాపర్‌గా మెయింటైన్ జేయాలి. హ్మ్. ఇక్కడేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అంతా మళ్ళీ ఎకో ఫ్రెండ్లీకి మన అంతకుముందు ఉన్నవి కాకుండా ఎకో ఫ్రెండ్లీకని అందరూ యూజ్ చేస్తున్నారు. అలాంటివి ఎక్కువ మన ఆహ్, ఎయిర్ గాని లేకపోతే ఇట్లా ఎర్త్ గాని పొల్యూట్ అవ్వకుండా ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ని లైక్ ప్యాకేజ్‌ని యూజ్ చేయడం అనేది చాలా బెటరు. ఇదేంటంటే కొంచెం మనకి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ దొరకటం కొంచెం తక్కువ కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉంటది. అలాగే ఇప్పుడు మనకి కొన్నేంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి. కొన్నేమో పెయిడ్ షిప్పింగ్ ఉంటాయన్నమాట. అది ఇప్పుడు మనం షిప్పింగ్ చేసే వాళ్ళతో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటాయి. ఆ వెయిట్‌ని బట్టి కూడా ఉంటాయన్నమాట. కొంత ఈ లోపల వెయిట్ అనుకోండి మేము ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. దీనికన్నా వెయిట్ ఎక్కువ ఉంటే మేము పెయిడ్ అమౌంట్ ఇంత అని చార్జ్ చేస్తాము. ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎవరైతే షిప్పింగ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మనం షిప్పింగ్ అనేది తీసుకోవాలి. బట్ ఎవరి షిప్పింగ్ సర్వీసెస్ ప్రాపర్‌గా ఉన్నాయనేది ఫస్ట్ చెక్ జేసుకోవాలి. ఎవరు ఇన్ టైమ్‌లో షిప్పింగ్ జేస్తున్నారు. ఎవరు ప్రాపర్‌గా ఎంప్లాయీస్ ఏ కంపెనీ వాళ్ళు బాగా వర్క్ చేస్తారు. ఇవన్నీ గూడా మనం ముందుగా తీసుకొని ఆ తర్వాత షిప్పింగ్ జేయాలనమాట. ఇక్కడొచ్చేసి మనకి షిప్పింగ్స్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి బ్యాచ్ షిప్పింగ్ అంటే బల్క్ డిస్కౌంట్. మనం ఎక్కువ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం అనుకోండి, దాని మీద బల్క్ డిస్కౌంట్ అనేది ఉంటది. అలాగే ఫ్లాట్ రేట్ షిప్పింగ్ అంటే పాసిబుల్ అంటే మామూలుగా జస్ట్ అంటే నార్మల్‌గా ఒక రేట్‌ని ఇంకా అన్ని ప్రొడక్ట్స్‌కి అప్లై అయ్యేలాగా అలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ అమెజాన్ ఈళ్ళంటే వాళ్ళకి ఓన్ ఉంటాయి. అలాగే గనక ఈ మీషో గాని, లేకపోతే ఇంకా సమ్ అదర్ కార్ట్స్ ఏంటంటే, వేరే థర్డ్ పార్టీ షిప్పింగ్ వాళ్ళని వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడతారనమాట. ఈ ఈ బ్యాచ్ షిప్పింగ్ అంటే వాళ్ళకి ఎక్కువ ప్రొడక్ట్స్ అన్ని షిప్పింగ్ వస్తాయి. ఇండియా వైడ్‌గా కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువకి ప్రొవైడ్ చేయగలుగుతారు. అలాగే ఫ్లాట్ రేట్స్ లాగా ఫిక్స్డ్ అట్లా కొన్ని ఉంటాయన్నమాట. అలాగే పార్ట్నర్ థర్డ్ పార్టీ లాజిస్టిక్స్‌తో పార్ట్నర్ అయితే మనం ఇంకా తక్కువ ప్రైస్‌కి షేర్ చేయొచ్చు షిప్పింగ్ అనేది. అలాగే మనకిక్కడొచ్చేసి డిస్టెన్స్‌ని బట్టి కూడా మనకి షిప్పింగ్ ప్రైజెస్ ఉంటాయి. లైకు ప్రొడక్ట్ వెయిట్ ప్లస్ డిస్టెన్స్‌ని బట్టి కూడా షిప్పింగ్ రేట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇట్లా మనం ప్రతిదానికి ఒక ఫార్మాట్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే లీగల్‌గా మన డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి గదా! దీంట్లో. ఫస్టు మన ప్రైవసీ పాలిసీ ఉంటది. అదొక డాక్యుమెంట్ మెయింటైన్ చేయాలి. రిటర్న్ పాలిసీ, రిఫండ్ పాలిసీ ఇవన్నిటికి కూడా మనము సెపరేట్ పేజెస్ మెయింటైన్ జేసుకోవాలి వెబ్‌సైట్‌లో. అలాగే ఇక్కడొచ్చేసి ఇన్వెంటరీ, సప్లై చైను వీటన్నిటిని కూడా మనం ప్రాపర్‌గా ఉండాలి. అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ కొరియర్స్ వీళ్ళకి గూడా అన్నీ గూడా లీగల్ డాక్యుమెంట్స్‌లో మనం ప్రాపర్‌గా ఉంటేనే మనకి ఇవన్నీ గూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఇది చాలా బిగ్ ప్రాసెస్. అది ఒకళ్ళ వల్ల అవ్వదు. ఇవి అన్ని డిపార్ట్‌మెంట్స్ లైక్ ఇవన్నీ కూడా కలిస్తేనే మనం ఒక ఆర్డర్‌ని షిప్ చేయగలం. క్లయింట్ దగ్గర నుంచి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎండ్ యూజర్‌కి. మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటది కాబట్టి ప్రతిది కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఈ ఈ కామర్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి కొన్ని షిప్పింగ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ అంటే
డెలివరీ స్పీడ్, కవరేజ్ అంటే అర్బన్, ఇంటర్నేషనల్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ ద నోటిఫికేషన్స్, రియల్ టైమ్ అప్డేట్స్ అంటే ఎక్కడుంది ఆర్డర్ అనేది ట్రాక్ చేయడము. అండ్ రిటర్న్ హ్యాండ్లింగ్స్. రిటర్న్ హ్యాండ్లింగ్స్ అంటే ఎవరైతే మాకు ఈ ప్రోడక్ట్ సెట్ అవ్వలేదని రిటర్న్ పెడతారో అవన్నీ కూడా హ్యాండిల్ చేయాలి. టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ విత్ యువర్ ఈకామర్స్ ప్లాట్ఫామ్. ఏపీఐతో ఇంటిగ్రేట్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో వీటితో మనం ఇంటిగ్రేట్ చేయాలి. అప్పుడు మనకి ఏపీఐ అనేది అన్నిటికీ హ్యాండిల్ చేస్తుంది. లైక్ మన ఈమెయిల్ మార్కెటింగ్ అని, వాట్సాప్ మార్కెటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇట్లా ప్రతిదానికి కూడా ఏపీఐ అనేది యూస్ చేసుకోవచ్చు మనం. బట్ బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ అంటే మనకి కొరియర్స్ చేసే వాళ్ళు లిస్ట్ ఇది. డెలివరీ, బ్లూ డాట్, డిటిడిసి అండ్ ఎక్స్ప్రెస్ బీన్, కార్ట్, ఈకామ్, ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ షిప్పింగ్ ప్రొవైడర్స్. వీళ్ళు ఎవరితో అయినా మనం టై అప్ అవ్వచ్చు. మనము ఒక షిప్పింగ్ రేట్స్ వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పిన దానికే కాకుండా సమ్ నెగోషియేషన్స్ కూడా మనము బార్గెన్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. షిప్పింగ్ చార్జెస్ ఏంటంటే షిప్పింగ్ చార్జెస్ నెగోషియేట్ చేయొచ్చా? నెగోషియేట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి. అంటే మనం ఇచ్చే ప్రోడక్ట్స్ని బట్టి అనమాట. మనం ఒకటి రెండు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనం బల్క్లో ఇస్తున్నాము లేకపోతే ఇట్లా అంటే అప్పుడు కొంచెం నెగోషియేట్ చేసి తక్కువ ఇస్తారు. కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ తక్కువ అయితే ప్రోడక్ట్ ఛార్జ్కి షిప్పింగ్ ఛార్జ్కి మొత్తం క్లయింట్ పెట్టాలనుకోండి కొంచెము ప్రాపర్గా మంచిగా అనిపించదు అనమాట. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ప్రోడక్ట్ ప్రైస్లోనే వేసేసి ఫ్రీ షిప్పింగ్ అని పెడతారు. అట్లా కొన్ని చేస్తారు. అట్లా డిఫరెంట్ మెథడ్స్ ఎవరికి కన్వీనియంట్గా ఉన్నట్టు అట్లా. బట్ మరి చాలా తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్కి కొన్నిటికైతే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఇస్తారు మళ్ళీ. అంటే అంత తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్లో షిప్పింగ్ ఛార్జెస్ చేసేసరికి అది ఒక 70 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, ఏదో క్లిప్స్ కానీ ఇట్లాంటివి అన్న ఒక 70 రూపీస్ అనుకోండి. దానికి షిప్పింగ్ ఛార్జెస్ పెడితే 140 రూపీస్ అవుతుంది. అట్లా ఉంటాయి. బట్ మనం బల్క్లో ఇస్తున్నాము ఇట్లా అనుకుంటే మనము వాళ్ళ దగ్గర బార్గెన్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే స్లాబ్ బేస్డ్ డిస్కౌంట్స్ అంటే వాళ్ళు వాళ్ళకి ఇంత వెయిట్కి ఎంత ఛార్జ్ చేస్తామో ఇట్లా డిస్టెన్స్కి ఎంత ఛార్జ్ చేస్తామో దాని ప్రకారం కూడా మనం కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్కి షిప్పింగ్ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంటాయి కదా వాళ్ళతోటి మనం టైఅప్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి హెచ్ఎస్ కోడ్స్ అండ్ ప్రోడక్ట్ కేటగిరీస్. ఇక్కడ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఉంటాయి. మనం ఇంటర్నేషనల్కి ఏదైనా పంపించాలి అంటే కొరియర్ చేయాలంటే దానికి అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఛార్జ్. ఇక్కడ వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్కి అప్రూవల్ ఉండదు ఇంటర్నేషనల్ వైడ్గా పంపించడానికి. మామూలుగా అంటే అవి కొన్ని అంటే లైక్ డ్రగ్స్ టైప్ కానీ ఇట్లాంటివి కాకుండా నార్మల్గా పంపించేవి కూడా కొన్నిటికి అలో ఉండదు అనమాట ఇంటర్నేషనల్. అట్లాంటివి ఏంటో తెలుసుకొని అలాంటివి చెక్ చేసుకోవాలన్నమాట. అలాంటివి కాకుండా మనం పంపించుకోవచ్చు. అలాగే కస్టమర్ డాక్యుమెంటేషన్స్ అండ్ కమర్షియల్ ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్టు ఇవంతా కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే మనకి ఇంటర్నేషనల్గా చేయగలుగుతాం. లేకపోతే ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి కష్టం అవుతుంది. వ్యాట్ ఎంత, డ్యూటీస్ ఎంత, ట్యాక్స్ ఎంత పడుతుంది ఇలాంటివి. మనం ఇంటర్నేషనల్గా మనకి షిప్పింగ్ పార్ట్నర్స్ ఎవరున్నారంటే డిహెచ్ఎల్, ఫిడెక్స్ అండ్ ఆర్మాక్స్, ఇండియన్ పోస్ట్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్గా సపోర్ట్ చేస్తాయి అనమాట షిప్పింగ్ చేయడానికి. కొంతమంది ఏంటంటే మనకు అక్కడ దొరకని ప్రోడక్ట్స్ కనుక ఇండియాలోనే ఇండియా నుంచి ఇంకా అదర్ కంట్రీస్కి తెప్పించుకోవాలనుకోండి ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి. లేదు మనం ఎవరికన్నా పంపించాలి అనుకున్నా ఇట్లా అవుతాయి. బట్ సింగిల్గా 1-2 పంపించడానికి మన బల్క్లో పంపించడానికి మనకు డిఫరెన్స్ వస్తుంది. అది ఇక్కడ వచ్చేసి ప్యాకేజ్ డిజైన్ అండ్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ప్యాకేజ్ డిజైన్ అనేది చాలా
పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాగే ఎండ్ క్లయింట్ అన్బాక్సింగ్ అంటే ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా ఉండాలనమాట. ఇక్కడ మనం ఏదైతే ప్యాకేజ్ డిజైన్ చేస్తున్నామో ఇది మధ్యలో ఇంకెవరైనా దాన్ని గనక డిస్టర్బ్ చేస్తే ఆ ప్యాకేజ్‌ని అది ఎండ్ కస్టమర్‌కి ప్రాపర్‌గా అర్థమయ్యేలా ఉండాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్‌లోనే చూసుకోవాలి ప్రాపర్. ప్యాకేజ్ అది షిప్పింగ్ అనేది ఆ హై ప్రయారిటీ అన్నమాట. రిమైనింగ్ వాటన్నిటికన్నా కూడా. 1 మినిట్. బట్ ఇంటర్నేషనల్ వైస్‌గా మార్కెటింగ్ చేయాలంటే మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి. ఎట్లా అసలు రన్ అవుతది? ఎట్లుంటది? ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మనకి ఇంటర్నేషనల్ వైడ్‌గా చేస్తారు కాబట్టి, మనం ఈ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ ప్యాకెట్స్ మన ప్యాకింగ్ చూస్తే తెలిసేది అర్థమవుతుంది. వాళ్ళు అంటించింది చాలా స్టిఫ్‌గా ఉంటది. ఓపెన్ చేయడానికి కూడా రాకుండా. బట్ పైనుంచి అట్లా కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకునేటట్లు ఉంటదనమాట. అట్లా మనం దాన్ని ప్రాపర్‌గా అలాగే మన బాక్సులేమన్నా అనుకోండి లేబుల్స్ పెట్టుకోవడం. ఆ లేబుల్స్ మళ్ళీ ఎవరు ఓపెన్ చేయడానికి రాకుండా అట్లా అవి అక్కడ యూజ్ చేసే మెటీరియల్స్ గానీ, ఆ ర్యాపర్స్ గానీ అన్నీ కూడా కొంచెం బ్రాండెడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మేజర్‌గా ఏంటంటే, మనం సప్లై చేసే ప్రొడక్ట్‌కి డ్యామేజ్ కాకుండా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో వాటిని ఎవరు ఓపెన్ చేసి యూజ్ చేయకుండా, మళ్ళీ వాటిలో ఇంకొకటి రీప్లేస్ చేసే విధంగా ఇట్లాంటి ప్యాకేజెస్ కాకుండా, ఇది మేజర్‌గా మనం చూసుకోవాలన్నమాట ఈ ప్యాకింగ్‌లో. మనం ఓన్‌గా చేస్తే. లేదు వేరే వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ అంటే రిమైనింగ్ అవన్నీ కూడా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి ఇవి కంపెనీస్ కేస్ స్టడీస్ అనమాట. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు అనేది. కొన్ని కంపెనీస్ వాళ్ళు ప్యాకింగ్స్ ఎలా చేస్తారు? వాళ్ళంతా. ఇక్కడొచ్చేసి మనం ఆన్‌లైన్ స్టోర్ ఎలా సెట్ చేసుకోవాలి? అంటే మనకి వచ్చేసి షాపిఫై గాని, వూకామర్స్ గాని తీసుకోవచ్చు. వూకామర్స్ అంటే మనము వర్డ్‌ప్రెస్ నుంచి చేస్తాము. ఇదొక ప్లగిన్. ఈ ప్లగిన్ యూజ్ చేసుకొని మనం స్టోర్‌ని డిజైన్ చేసుకుంటాం. లేదంటే షాపిఫై. ఈ షాపిఫై వచ్చేసి కంప్లీట్‌గా అన్నీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మనమేంటంటే జస్ట్ సెటప్ చేసుకుంటే సరిపోతది. మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటది దీనికి. బట్ దీన్నేంటంటే మనకి ఇయర్‌లీ మనం హోస్టింగ్ తీసుకొని మనం వెబ్‌సైట్ కంప్లీట్‌గా డిజైన్ చేసుకొని మనమే హ్యాండిల్ చేసుకోవచ్చు దీన్ని. దీనికొచ్చేసి మనం ప్లగిన్స్ యూజ్ చేసుకోవాలి. ప్రతిదానికి ఒక ప్లగిన్ యూజ్ చేసుకొని దాని నుంచి మనం సైట్ బిల్డ్ చేసుకోవాలి. అలాగే సైట్ స్పీడ్ అనేది ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ గూడా మనం వూకామర్స్ చేస్తే చేయొచ్చు. బట్ షాపిఫై ప్లాట్‌ఫామ్‌లో మన హ్యాండ్స్‌లో ఏముండదు. అంతా ఆ షాపిఫై వాళ్ళ సర్వర్‌లోనే ఉంటది. మనం జస్ట్ లాగిన్ అయిపోయి దాంట్లో వర్క్ చేసుకుంటాం. మన స్టోర్ మనం మెయింటైన్ చేసుకుంటాం. బట్ వూకామర్స్ ఏందంటే మన హ్యాండ్‌లో ఉంటది. మనకు జస్ట్ హోస్టింగ్‌లో పెట్టేసుకొని మనం కంప్లీట్‌గా మనం సెక్యూర్డ్‌గా ఉంచుకోవచ్చనమాట. అంటే వేరే వాళ్ళ ఇంటర్‌ఫియరెన్స్ అయితే ఉండదు. ఫస్ట్ ఒక డొమైన్‌ని రిజిస్టర్ చేసుకొని లైక్ బ్లూ హోస్ట్ గాని, హోస్టింగర్ గాని బట్ బ్లూ హోస్ట్‌లో ఏంటంటే మనకి ఎక్కువ ప్రైస్ పడతది. హోస్టింగర్ అంతకుముందు గోడాడీ ఉండేది మంచిగా. బట్ ఇప్పుడు గోడాడీని క్రాస్ చేసి హోస్టింగర్ వచ్చింది. ఈ హోస్టింగర్‌లో మనం ఒక డొమైన్ రిజిస్టర్ చేసుకొని దాన్ని మనం వర్డ్‌ప్రెస్‌కెళ్తామా, షాపిఫైకెళ్తామా అనేది మన ఇష్టం. అవి తీసుకొని మనం ఒక వెబ్‌సైట్ అయితే డిజైన్ జేసుకోవాలి. ఆ వెబ్‌సైట్ డిజైన్ జేసుకున్న తర్వాత ఇక్కడ మన మన బిజినెస్ ఇన్ఫర్మేషను, మనం ఏ కరెన్సీలో మనం వర్క్ చేస్తున్నాము, లేకంటే ఇండియానా, ఇంటర్నేషనల్ ఇవన్నీ గూడా టాక్స్‌లు, షిప్పింగ్ మెథడ్సు, ఇన్వెంటరీ మేనేజ్‌మెంటు ఇవన్నీ గూడా వెబ్‌సైట్‌లో సెట్ చేసుకోవాలి. అలాగే ప్రోడక్ట్ అప్డేట్ చేయటము, ఫోటోస్, టైటిల్స్, డిస్క్రిప్షన్. ఇప్పుడు ప్రోడక్ట్ నచ్చిందనుకోండి విష్ లిస్ట్‌లో పెట్టుకోవడము, లేకపోతే కార్ట్‌లో పెట్టుకోవడము, ఇట్లాంటివి మొత్తం మనకి చూడాలి. అలాగే స్టాక్ ఉన్నాయా లేవా? స్టాక్ లేవనుకోండి ఔట్ ఆఫ్ స్టాక్ అని పెట్టటము. ఇట్లాంటివి మొత్తం మనం సెటప్ జేసుకోవాలి దాంట్లో. ఒక
పేమెంట్ గేట్‌వేస్ రేజర్ పే గాని, పేపాల్, స్ట్రిప్, క్యాష్ ఆన్ డెలివరీ అయన్నీ మన ఇండియాలో ఏంటే మాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటది. క్యాష్ ఆన్ డెలివరీ వల్ల మనకి కొంచెం ప్రాబ్లమ్ ఎక్కువుంటది. అంటే క్యా వాళ్ళు ప్రోడక్ట్ ఎళ్ళిన తర్వాత అమౌంట్ ఇస్తారో ఆళ్ళు తీసుకుంటారో లేదో తెలీదు. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ లేకపోతే ఇండియాలో మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు ప్రాపర్‌గా వస్తాయో రావో తెలీదు గాబట్టి ఆర్డర్స్ చేయరనమాట. అలా అని కంప్లీట్‌గా ఆన్‌లైన్ అయితే ఇక్కడ పెద్దగా నడవదు. బిజినెస్ రన్ అవ్వదు కాబట్టి కంపల్సరీగా క్యాష్ ఆన్ డెలివరీ పెడతారు. కాబట్టి ఈటిల్లో మనకు రేజర్ పే గాని, పేపాల్ అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తది. ఈ రేజర్ పే అంటే మన ఇండియా వరకు మనం చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కావాలంటే మళ్ళీ వాళ్ళకి సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి. బట్ దీనికోసం సర్వీస్ చార్జెస్ తీసుకుంటారు. సర్వీస్ చార్జెస్ ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్‌కి ఒక్కొక్కలా ఉంటది. లైక్ రేజర్ పే ఇట్లా తీసుకున్నామనుకో రూ. 2 అట్లా రూ. 100కి రూ. 2 తీసుకుంటారనమాట. అంటే ఇంకొకటి క్యాష్‌లెస్ అని ఇంకొక పేమెంట్ మెథడ్ ఉంది. అక్కడొచ్చేసి 1.9 అట్లా తీసుకుంటారు. ఇట్లా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ డిఫరెంట్ వేస్‌లో చార్జెస్ చేస్తాయి. బట్ మనం ఇంటిగ్రేట్ చేస్తే అమౌంట్ ఏం తీసుకోరు. ఫ్రీగానే ఇంటిగ్రేట్ చేస్తారు. పేమెంట్ గేట్‌వేస్‌ని యూజ్ చేసి ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేస్తారో దాని నుంచి వాళ్ళు అమౌంట్ డిడక్ట్ చేసుకుంటారంట. ఇవన్నీ సెటప్ అయిపోయిన తర్వాత మనం వెబ్‌సైట్‌ని లాంచ్ చేయడం. ఇవన్నీ గూడా కొంచెం టైం తీసుకుంటది. ఈ వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవడానికి, పేమెంట్ గేట్‌వేస్‌లో లాగిన్ అవ్వడానికి. ఓకే. ఫస్ట్ ఏంటంటే మంచి థీమ్ అనేది ఒకటి సెలెక్ట్ జేసుకోవాలి. ఫ్రీ గాని, ప్రీమియం గాని. షాపిఫైలోనా అంతే, కామర్స్‌లో అయినా అంతే. తర్వాత లోగో డిజైనింగు, ఇవన్నీ గూడా హోమ్ పేజ్ డిజైనింగ్, నావిగేషన్ ఇవన్నీ గూడా మనం ప్రాపర్‌గా మనం నార్మల్ వెబ్‌సైట్‌కి ఎలా చేసామో అలాగే చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రోడక్ట్ కేటగరీస్ మేనేజ్ చేసుకోవటం. లైక్ అంటే ఆహ్, మెన్స్ అన్నారనుకోండి. మెన్స్ దాంట్లో మెన్స్ కేటగరీస్ టీ షర్ట్స్ అని, లేకపోతే వాళ్ళ వాచెస్ అని, లేకపోతే బ్యాగ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌ని మెయింటైన్ చేసుకోవడం. కేటగరీ తగ్గట్టుగా మనం ఏ కేటగరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగరీలోకి ప్రోడక్ట్ వెళ్ళి యాడ్ అయ్యే విధంగా మనం సెటప్ చేసుకోవాలి. ఇంకా కొన్ని మనకి ఒకవేళ ఈ వెబ్‌సైట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం అనుకోండి. మనకి మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ప్రొడక్ట్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్స్ చేస్తున్నాం. ఒక ప్రొడక్ట్ ఉంది. లైక్ మన దగ్గర ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం మసాలా పౌడర్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి. లేదన్నా కొంతమందేమో ఈ పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జేయడం గానీ, లేకపోతే ఇంకా ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటి సింపుల్‌గా 1, 2 ప్రొడక్ట్స్ చేసేవాళ్ళేంటంటే, వాళ్ళు వెబ్‌సైట్ పెట్టుకొని ఇవన్నీ సేల్స్ చేసుకోలేరు గాబట్టి, అమెజాన్‌లో పెట్టుకోవచ్చనమాట వాళ్ళు. అమెజాన్‌లో వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. అమెజాన్‌లో లాగిన్ అయ్యి, అక్కడి నుంచి మనం సేల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో వీటన్నిటిలో గూడా సెల్లర్ ఆప్షన్ ఉంటది. ఆ సెల్లర్స్ దాంట్లోకెళ్ళి లాగిన్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ అక్కడ అప్‌లోడ్ జేసుకోవచ్చు. సెల్లర్ అకౌంట్, మన కంప్లీట్ కేవైసీ డీటెయిల్స్ ఇవన్నీ గూడా ఇచ్చేసి మనం ప్రొడక్ట్స్‌ని లిస్ట్ చేసుకోవడం అని ఉంటాయి. ఒకసారి మీషో గనుక మీకేమైనా పాసిబిలిటీ ఉంటే ఒకసారి మీషో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని సెల్లర్ అకౌంట్ అంటే అది డిఫరెంట్ అనమాట. మామూలుగా మనం బై చేసే అకౌంట్, ప్రొడక్ట్స్ సెల్ చేసే వాళ్ళ అకౌంట్ డిఫరెంట్. మన దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉంటే దాంట్లో లాగిన్ అవ్వచ్చు. హ్మ్. బట్ ప్రొడక్ట్ లేదు కాబట్టి అది మనం చూడడానికి కష్టం. ఇక్కడొచ్చేసి ఏంటంటే కేటగరీ బేసిస్‌గా వాళ్ళు చార్జెస్ తీసుకుంటారనమాట. సెల్లర్ అకౌంట్స్‌లో నుంచి మన ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవాలంటే. ఓకే. ఇక్కడొచ్చేసి రిఫరల్ ఫీజెస్ తీసుకుంటారు. మనం ఆ సెల్లర్ అకౌంట్‌లో రిజిస్టర్ అయితే. మన ప్రొడక్ట్ అమ్ముకోవడానికి వాళ్ళు అమౌంట్ అనేది పే చేయాలనమాట. క్లోత్స్‌కింత, షిప్పింగ్ ఫీజ్ ఇంత ఇట్లా ఇవన్నీ గూడా జీఎస్టీ ఇవన్నీ గూడా యాడ్ అవుతాయి మనకి. మనం డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్‌ని యూజ్ చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నార్మల్‌గా ఒక్కొక్కటి జూహీ ఇన్వెంటరీ ఇవన్నీ ఇన్వెంటరీస్‌కి ఏమొస్తాయి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. టూల్స్, సాఫ్ట్‌వేర్స్ ఫర్ కామర్స్ ఛానల్స్‌కన్నిటికి. ఇక్కడ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం ఎక్కడ సేల్ చేస్తున్నాము
ఇక్కడ మన ప్రొడక్ట్స్‌కి ఎలా పెట్టాలి? క్లియర్ డిస్క్రిప్షన్, ప్రొడక్ట్ టైటిల్స్, కేటగరీస్, ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం, కలర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఎట్లా పెట్టాలి? ఇవన్నీ కూడా ఇచ్చాడు డీటెయిల్స్. ఒకసారి ఇవి చూడండి. ఓకే. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేయడం అంటే కంప్లీట్‌గా ఆహ్, మన స్టాక్ ఎంతుంది? స్టాక్స్ ఉన్నాయా? లేవా? ఆహ్, ప్రొడక్ట్ అవసరం ఏ ప్రొడక్ట్ ఎక్కువ అవసరం ఉంది? ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని మనం ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్ చేయడం. అంటే ఊరికే డిస్క్రిప్షన్ అంటే ఈ ప్రొడక్ట్ ఇది అనుకోవడం. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటి గురించి యూజర్స్ కానీ దేనికి యూజ్ చేస్తారు? ఇట్లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. కొన్నేమో మళ్ళీ ఫ్యాషన్‌కి సంబంధించి గాని, ఇప్పుడేంటంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా ఇవ్వటము, స్టోరీ టెల్లింగ్ లాగా, అలాగే మన దాని గురించి కొన్నేమో ట్రస్ట్ సర్టిఫికేట్స్, వారంటీస్ ఇట్లాంటివుంటాయి. అవి కూడా మెన్షన్ చేయడము. ఇవన్నీ కూడా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు మనం కంప్లీట్‌గా. అలాగే ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడం ఇమేజెస్‌కి. ఇది మామూలుగా ఎస్‌ఈఓ మనం చేసినట్టే. ఇమేజెస్‌కి ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడము, ఎక్కువగా వైట్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఫో బేస్ చేసుకోవడం. అంటే ప్రొడక్ట్స్ ప్రాపర్‌గా కనిపించడానికి. మల్టిపుల్ యాంగిల్స్‌లో ఒక ఒక ప్రొడక్ట్‌కి మల్టిపుల్ యాంగిల్స్‌లో మనం ఇమేజెస్ అవి అప్‌లోడ్ చేయడము. కలర్స్ ప్రాపర్‌గా కనిపించేలా చేయడం. అంటే కెమెరాలో చూస్తే ఒకలా ఉంటాయి. రియల్‌గా చూస్తే ఒకలా ఉంటది. అట్లా కాకుండా మాక్సిమం రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా హై రిజల్యూషన్ పిక్చర్స్ మనం అప్‌లోడ్ చేయడం ఇట్లాంటివి చేయాలి. వీడియోస్ తీయడము ఇవన్నీ కూడా ఇంకా మనం ప్రాపర్‌గా ప్రొడక్ట్ అని వీడియో తీసుకొని అప్‌లోడ్ చేసుకోవడము. దానికి సంబంధించిన ఇవన్నీ. తర్వాతొచ్చేసి మనం మేనేజింగ్ ద ప్రొడక్ట్ రివ్యూస్ అండ్ రేటింగ్స్. మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము ఓకే. కంప్లీట్‌గా. ఇక్కడంటే ఈ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, రేటింగ్స్ ఇట్లా ఈ కీవర్డ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. మనకేమైనా డౌట్ ఉంటే ఒకసారి మనం అమెజాన్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే దాంట్లో క్లారిటీగా అర్థమైపోతది. వాళ్ళు ఎలా పెట్టారు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. వాళ్ళు ఏమిస్తున్నారు? ఏం డీటెయిల్స్ ఇస్తున్నారు? ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మాక్సిమం అవన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇందులో చెప్పిన పాయింట్సే ఉంటాయి. హ్మ్. ఇది కూడా షేర్ చేస్తాను. చేసినట్టున్నాను. ఒకసారి చూడండి. అలాగే అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఒకసారి ఓపెన్ చేసి ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎలా అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ గాని ఇవన్నీ. ఓకేనండి? హలో! ఓకే అండి. ఓహ్! అదే రైస్ పెట్టాను మర్చిపోయాను. సరే. సరే. ఓకే అండి. ఓకే అండి.